కేవలం 2% ఓట్ల తేడాతో అధికారాన్ని కాంగ్రెస్ కు ఇచ్చిన బీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. కేటీఆర్ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతోంది. దాంతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కొందరు నాయకుల స్థానంలో రెండో శ్రేణి నాయకులకు, యువకులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే 4 ఏళ్ల ముందు నుంచే గెలుపు గుర్రాల్ని తయారు చేసే పనిలో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లోని నాయకులకు స్పష్టంగా టికెట్ కేటాయింపులపై సూచనలు చేస్తోంది. గత ఎన్నికల్లోనే చాలా మంది విశ్లేషకులు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కనీసం 30 చోట్ల మార్చాలని సూచించారు. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం అభ్యర్థుల్ని మార్చకుండా ఎన్నికలకు వెళ్లారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద నమ్మకం పెట్టుకున్న ఆయన ఎలాగైనా గెలుస్తామని భావించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజలతో మిళితమవ్వకపోవటం, నియోజకవర్గాల్లో నెగటివిటీని మూటగట్టుకోవటం వల్ల ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. చాలా నియోజకవర్గాల్లో కేవలం స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ ఓట్లు సాధించింది. అచ్చంపేట, ఆలేరు, బెల్లంపల్లి లాంటి నియోజకవర్గాల్లో అప్పటి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రత్యర్థుల గెలుపునకు పనిచేసింది. తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న ఆయా నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని ఆశించిన చాలా మంది తమ ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలని ఎన్నికలకు ముందు కోరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ మేరకు కొన్ని నియోజకవర్గాల్లో రెండో శ్రేణి నాయకత్వాన్ని, నూతన మొహాల్ని తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వారికి అనూహ్యంగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ఆ ఫలితాల్ని విశ్లేషించి అలాంటి నిర్ణయాల్ని మున్ముందు సాధించాలని కోరుకుంటోంది. అందుకే సుమారు 50 నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే నూతన నాయకత్వానికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేటీఆర్ అనుకుంటున్నారు. గత ఎన్నికల ఫలితాల్ని దృష్టిలో ఉంచుకుని సమర్థమైన రెండో శ్రేణి నాయకుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయం సాధించాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పులు సరిదిద్దుకుని ప్రజాభిప్రాయాన్ని గౌరవించి స్థానిక నాయకత్వానికి పూర్తి బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు వెళ్లేలా సిద్ధం చేస్తున్నారు. 2023 నాటి ఎన్నికల్లో జాన్సన్, నాయక్ లాంటి కొత్త వ్యక్తుల్ని పార్టీ అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీని కేవలం 4,000 ఓట్లకు పరిమితం చేయటం గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రస్తుతం పటోళ్ల కార్తీక్ రెడ్డి లాంటి యువ నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలు ప్రజల్లో ఆసక్తి నెలకొల్పుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తుచూపుతున్న కార్తీక్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలతోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాజేందర్ నగర్ స్థానానికి ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కార్తీక్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ స్థానంలో పద్మారావు గౌడ్ స్థానంలో ఆయన కొడుకు రామేశ్వర్ గౌడ్ తెరపైకి వచ్చారు. అందుకే ఆయన నియోజకవర్గ స్థాయిలో ఇప్పటి నుంచే పని ప్రారంభించారు. ముషీరాబాద్ లోనూ జయసింహకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. కామారెడ్డిలో సైతం గత ఎన్నికల్లో పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కలిసికట్టుగా పనిచేయకపోవడం వల్లే ఆ నియోజకవర్గం చేజారిందని భావిస్తున్న పార్టీ నాయకత్వం అక్కడ సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టాలని భావిస్తోంది. అందుకే మహ్మద్ ఖ్వాజా ముజీబోద్దీన్ వైపు ఈసారి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక పార్టీ విధానాల్ని జాతీయ స్థాయిలో గట్టిగా వినిపిస్తున్న క్రిషంక్ ను పార్టీ ప్రోత్సహించనుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆయనకు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే నియోజకవర్గాల్లో పనిచేస్తున్న కొందరు సీనియర్ నాయకులకు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. అందులోనూ దాస్యం వినయ్ భాస్కర్, రాజయ్య లాంటి వారికి టికెట్ల కేటాయింపులో స్పష్టమైన హామీ పొందినట్టు తెలిసింది. సీనియర్లను కాదని కొత్త వాళ్లకు ప్రాధాన్యం ఇస్తే పనిచేయడానికి అవకాశం ఉండటంతో పాటు అలసత్వం లేకుండా పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు. పార్టీ ఏర్పడిన మొదట్లో కొత్త వ్యక్తులతో పోటీ చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్ని భారీగా గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు అదే వ్యూహాన్ని అనుసరించాలని చూస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రెండో శ్రేణి నాయకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. సీనియర్ నాయకులు, వాళ్ల అనుచరులు పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం పాటుపడకుండా ఉండటం, రెండో శ్రేణి నాయకులతో ఎలాంటి కమ్యూనికేషన్ కొనసాగించకపోవటం ఈ నిర్ణయానికి కారణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్లిప్తంగా ఉన్న కొందరు ప్రస్తుత ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల్ని పక్కనబెట్టి కొత్త వాళ్లను పార్టీలో పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని భావిస్తోంది. మంచిర్యాల లాంటి గట్టి ఓట్ బ్యాంక్ ఉన్న చోట పార్టీ 3వ స్థానానికి పరిమితమవటం లాంటి వాటిని కేటీఆర్ తీవ్రంగా పరిగణించి నాయకత్వ మార్పిడి చేయాలని అనుకుంటున్నారు. వరంగల్ ఈస్ట్ లాంటి నియోజకవర్గాల్లో భారీ పరాజయం కూడా పార్టీని ఆలోచింపజేసేలా చేసింది. ఆర్మూర్, కల్వకుర్తిలో కూడా 3వ స్థానానికి పరిమితమైనందున ఇలాంటి నియోజకవర్గాల్లో రెండో శ్రేణి నాయకుల్ని, కొత్త తరం వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.